హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వస్థ వండర్స్. నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 100 days ఛాలెంజ్లో ఇది డే 33. నేను 16:8 విండో చేస్తాను. 16 hours ఫాస్టింగ్, 8 hours ఈటింగ్ విండో. నా ఈటింగ్ విండో మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock. యాక్చువల్గా డే 32 వీడియోలో అంటే నిన్నటి వీడియోలో నేను చీట్ మీల్ చేశానని చెప్పాను కదా, దాని ఎఫెక్ట్ అయితే బాడీ మీద చాలా పడింది, హెల్త్ మీద కూడాను. అంటే మేము దాదాపు 2.5-3 months నుంచి ఆయిల్ ఫుడ్ చాలా వరకు తగ్గించేసాం. అసలు చాలా వరకే కాదు, ఆయిల్ ఫుడ్ తీసుకోవట్లేదు. జస్ట్ కర్రీస్లోకి 1 spoon or 2 spoons ఆయిల్ యూస్ చేస్తాను. చాలా తగ్గించి తీసుకుంటున్నాం ఆయిల్ అయితేను. బట్ నేను సడన్గా మార్నింగ్ పాయసం చేసుకున్నాం, దానిలోకి కొంచెం గీ అయితే యాడ్ చేస్తాను. ఆఫ్టర్నూన్ లంచ్లోకి చికెన్ కర్రీ బాగా ఆయిల్ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుని తీసుకునేసరికి ఈరోజు అయితే హెల్త్ అందరికీ కూడా కొంచెం అప్సెట్ అయినట్లే అనిపించింది. అంటే ఒక హెల్దీ లైఫ్ స్టైల్కి అలవాటు పడిన తర్వాత అట్లా సడన్గా అలాంటి ఫుడ్ తీసుకుంటే కొంచెం బాడీ ఇది అవ్వడానికి తట్టుకోవడానికి కష్టమే కదా. మాకు కూడా అందరికీ, ఫ్యామిలీ అందరికీ కూడా అలాగే అనిపించింది. కాకపోతే నేను వెయిట్ గెయిన్ అవుతాను అనుకున్నాను కానీ బట్ ఏమీ గెయిన్ అయితే అవ్వలేదు. బట్ వెయిట్ లాస్ కూడా అవ్వలేదు. నేను ఆ ఫుడ్కు తగ్గట్టు బాగా వాటర్ తీసుకున్నాను నేను ఈవినింగ్ అంతా కూడాను. దానివల్ల నాకైతే వెయిట్ గెయిన్ ఏం అవ్వలేదు. బాడీ అయితే నేను వెయిట్ అంటే వాటర్ స్టోర్ చేసుకుంటుందేమో, ఎక్కువ స్పైస్ ఫుడ్ తీసుకున్నాను కదా అనుకున్నా, బట్ అలా ఏం కాలేదు. వాటర్ అది ఎక్కువ తీసుకున్నాను, చియా సీడ్స్ అది మిక్స్ చేసుకున్నాను వాటర్లో. అలా తీసుకునేసరికి వెయిట్ అయితే ఏం గెయిన్ అవ్వలేదు, అలాగే వెయిట్ లాస్ కూడా కాలేదు ఏమీను. ఇంకా అందుకోసం అని చెప్పేసి ఈరోజు మార్నింగ్ అయితే ఫస్ట్ వెజిటేబుల్ జ్యూస్ ప్రిపేర్ చేద్దామని అన్ని వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తున్నాను. ఇంట్లో అన్ని రకాల వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి అన్నీ వేస్ట్ చేస్తాను. అన్నీ లేకపోతే ఏ ఉంటే అవైలబుల్గా వాటితోనే చేస్తాను. ఇంక ఈరోజు అయితే ఫస్ట్ అందరికీ, ఫ్యామిలీ అందరికీ చేస్తాను. నేను చేస్తే అందరికీ చేస్తాను వెజిటేబుల్ జ్యూస్. ఇంకా వెజిటేబుల్ జ్యూస్ ఎగ్స్ బాయిల్ చేశాను, అవే తీసుకున్నాము ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి. యాక్చువల్గా అయితే స్ప్రౌట్స్ తీసుకుంటాం ఎక్కువ, బట్ ఏమైందంటే మేము ఇయర్లీ వన్స్ ఒకసారి స్ప్రౌట్స్ కోసము పెసలు కొనుక్కుని పెట్టుకుంటాం, స్టోర్ చేసుకుంటాం. బట్ అవైతే అయిపోయినాయి. అందుకని మా ఇంటి దగ్గరలో ఉన్న షాప్లో పెసలు మళ్ళీ తెప్పించి స్ప్రౌటింగ్ చేస్తే అస్సలు రాలేదు. ఇంకా అవి వేస్ట్, అవి పెసరట్టు కన్నా యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి పక్కన పెట్టేశాము. మళ్ళీ తీసుకొచ్చుకోవాలి. ఇంకా అందుకోసం అని చెప్పేసి ఈ మధ్య స్ప్రౌట్స్ వెళ్తే చేయలేదు. ఈ బయటకు వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి, మంచి పెసలు చూసి తెచ్చుకోవాలి. ఏదైనా సూపర్ మార్కెట్లో అన్న, కిరాణా షాప్లో తెచ్చినవి అయితే అస్సలు బాగాలేదు. కొన్ని అలా మొలకలు రావంట, నాకు తెలియదు, అన్నీ వస్తాయి అనుకున్నాను. బట్ అవైతే రాలేదు, వేస్ట్ అయిపోయినాయి అవైతేను. ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే వెజిటేబుల్ జ్యూస్, 2 బాయిల్డ్ ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి వైట్ రైస్, వంకాయ టమాటా దోసకాయ రోటి పచ్చడి, గోరుచిక్కుడుకాయ కొబ్బరితో ఫ్రై చేశాను, కర్రీ చేశాను. అది ఇంకా కొంచెం కర్డ్ అయితే తీసుకున్నాను. రోటి పచ్చళ్ళు కూడా చేయడం మానేశాను, బట్ ఈరోజు అయితే చేశాను, ఇంకా అదే తీసుకున్నాను. ఇంకా ఈవినింగ్ డిన్నర్, నా డిన్నర్ 5 o'clock కదా, ఆ టైంలో అయితే ఈరోజు ఓవర్ నైట్ ఓట్స్లో కొన్ని యాపిల్ పీసెస్ అయితే యాడ్ చేసి తీసుకున్నాను. ఇందులో నేను ఈరోజు అయితే ఫ్లాక్స్ సీడ్ పౌడర్ వేయడం కూడా మర్చిపోయాను సోక్ చేసుకున్నప్పుడు. ఇంకా అలాగే తీసేసుకున్నాను. డైలీ అయితే ఫ్లాక్స్ సీడ్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటాను, బట్ ఈరోజు అయితే యాడ్ చేయలేదు. ఈరోజు నా ఫుడ్ అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.